హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. చైనీస్ స్పెషల్ వెజ్ మంచూరియా. ఇది చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 బౌల్స్ క్యాబేజ్ తురుముకి 1 బౌల్ క్యారెట్ తురుము తీసుకున్నాను. ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకొని 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ మైదా, రుచికి సరిపడా ఉప్పు, 2 ఉడికించిన ఆలుగడ్డలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బంగాళాదుంప పేస్టును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అస్సలు అవసరం లేదండి. ఆ క్యాబేజ్లో ఉన్న వాటరే మనకి సరిగ్గా సరిపోతుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ కట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి ఉంచుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 1 మినిట్ గ్యాప్ తీసుకొని సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ అలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచూరియా బాల్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం సన్నగా చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత గార్లిక్, అల్లం, సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మంచూరియా బాల్స్ను కూడా అందులో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. ఇది చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel. Thank you for watching. Bye bye.